అటుకులతో వెజ్ మంచూరియా ఎప్పుడైనా ట్రై చేశారా? హలో అందరికీ, నేను మీ సుస్మిత కిషోర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వెజ్ మంచూరియాని అటుకులతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ వేస్లో ట్రై చేస్తే మనకి కాస్త వంట అనేది అలవాటు అవుతుంది కదా. ఇవాళ అయితే మా కిడ్ స్పెషల్లో నేను క్యాబేజ్, ఆనియన్, క్యారెట్ అండ్ అటుకులు వేసి మంచూరియన్ అయితే ట్రై చేస్తున్నాను. ముందైతే ఒక కప్ అటుకుల్ని చక్కగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాను. దాంట్లోకి సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్ని కూడా వేసుకొని కొద్దిగా మైదా పిండి, అలానే కాస్త కార్న్ఫ్లోర్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పెప్పర్ పౌడర్, కారం, అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ అటుకులు తడిగానే ఉంటాయి, క్యాబేజ్ అండ్ క్యారెట్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏం వేసుకోకుండానే చక్కగా ఇలా ముద్దలాగా అయిపోతుంది అనమాట. ఇది కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేయడానికి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియం హీట్లోనే ఉండాలండి, లేకపోతే హై ఫ్లేమ్లో ఉంటే ఏంటి అని అంటే తొందరగా మాడిపోతే అటుకులు ఉంటాయి కదా, ఈజీగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని నీట్గా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించిన తర్వాత ఒక టిష్యూ మీద వేసేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా ఈ బాల్స్ నుంచి రిమూవ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకో బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా సోయా సాసు, అలానే టమాటా కెచప్, కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకనివ్వండి. ఆ తర్వాత రెడీ చేసుకున్న మంచూరియన్ బౌల్స్, సారీ మర్చిపోయాను, కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి దీంట్లో. నేను కావాలని లాస్ట్లో వెనిగర్ యాడ్ చేశాను, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇక కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా దగ్గర పడిన తర్వాత మంచూరియన్ బాల్స్ వేసుకొని దాని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి, నిజంగా చాలా బాగా వచ్చాయండి. మా పిల్లలకైతే చాలా నచ్చింది, బయట మంచూరియా కన్నా ఇదే బాగుందన్నారు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.